ఆ కలలో ఒక పర్వత శిఖరం మించి దశరథ మహారాజు గారు ఒక పెద్ద పేడ హ్రదంలో పడిపోయి అందులోనే తల కిందకి కాళ్ళు పైకి పెట్టి అందులో పడుతూ పైకి లేస్తూ ఆ ఒడ్డున కూర్చుని నూనె తాగుతూ ఒళ్ళంతా నూనె పోసుకున్నాడు. నీరు ఇంకిపోయిన సముద్రం, ఆకాశంలోంచి పడిపోతున్నటువంటి చంద్రుడు, చీకట్లు కమ్ముకుని ఉన్నటువంటి భూమి నాకు ఆ కలలో కనపడ్డాయి. ప్రభువు ఎక్కినటువంటి ఏనుగు దంతం విరిగిపోయి కింద పడిపోయినట్టుగా, ఉవ్వెత్తుగా పైకి లేచినటువంటి అగ్ని అకస్మాత్తుగా చల్లారిపోయినట్టుగా, చెట్లన్నీ ఎండిపోయినట్టుగా, భూమి కృంగిపోయినట్టుగా, నా తండ్రి నూనె తాగుతున్నప్పుడు గాడిదల రథం మీద వెడుతుంటే ఎర్రని నల్లని వస్త్రములు కట్టుకున్న ఒక ఆడది వికటాట్టహాసం చేసి మెడలో పాశం వేసి దక్షిణ దిక్కుకు ఈడ్చుకుపోతున్నట్టుగా నాకు కలొచ్చింది. అలా కలలో ఎవరు కనపడ్డారో వారు గాడిదల రథం మీద వెడుతున్నట్టు కనపడితే చాలా తొందరగా ఆ వ్యక్తిని చితి మీద పెట్టి కాలుస్తున్నప్పుడు లేచిన పొగ ఆకాశంలో కనపడుతుంది. కాబట్టి నా తండ్రి మరణిస్తాడు అని నాకు భయంగా ఉంది, అందుచేత నా మనసుకి స్వస్థత లేదు అన్నారు. ఈలోగా భరతుని దూతలు వచ్చారు. ఆ వశిష్ఠ మహర్షి పంపిన దూతలు వచ్చారు. వచ్చి నువ్వు తొందరగా బయలుదేరు అన్నారు. ఆయన వాళ్ళందరినీ కూడా కుశలం అడిగాడు. కచ్చిత్ సుకశులీ రాజా పితా దశరథో మమ కచ్చిచ్చారో గతారామే లక్ష్మణీ చ మహాత్మని ఆర్యా చ ధర్మనిరత ధర్మజ్ఞా ధర్మదర్శిని అరోగా చాపి కౌసల్య మాతా రామస్య ధీమతః కచ్చిత్ సుమిత్రా ధర్మజ్ఞ జననీ లక్ష్మణస్య శత్రుఘ్నస్య చ వీరస్య సారోగా చాపి మధ్యమా. నా తండ్రి దశరథ మహారాజు గారు సంతోషంగా క్షేమంగా ఉన్నాడా? మహాత్ముడైనటువంటి ఆర్యపుత్రుడు రామచంద్రమూర్తి కుశలంగా ఉన్నాడా? కౌసల్యాదేవి కుశలమా? లక్ష్మణుడు కుశలమా? ఇక్కడ వరకు బాగా అడిగాడు. ఆత్మకామ సదాచండీ క్రోధన ప్రజ్ఞమానిని అరోగాచాపి మే మాతా కైకేయీ కిమువాచ. తనంత గొప్పది లేదనుకునేది, ఎప్పుడూ కోపంగా ఉండేది, చాలా కోపంతో ఇతరుల పట్ల ప్రవర్తించేది అయిన మా అమ్మ కైకమ్మ కుశలంగా ఉందా అని అడిగాడు. అందరూ కుశలంగా ఉన్నారు, నువ్వు తొందరగా బయలుదేరన్నారు. మేనమామ దగ్గరికి వెళ్ళాడు. మీరేమనుకోవద్దు, నేను బయలుదేరిపోతున్నానన్నాడు. సరే వెళ్ళిరమ్మన్నారు. ఆయనకి కేకయ్య మహారాజు గారు భద్రగజాలు ఇచ్చాడు, చిత్రమైన కంబళులు ఇచ్చాడు, మృగచర్మములను ఇచ్చాడు, ధనమునిచ్చాడు, 2000 బంగారు నాణాలు ఇచ్చాడు, 1600 గుర్రములనిచ్చాడు, గొప్ప మిరికలైనటువంటి అంగరక్షకులనిచ్చాడు. ఆ తరువాత మేనమామయ్య అయినటువంటి యుధాజిత్ గొప్ప గొప్ప అందమైనటువంటి ఏనుగులనిచ్చాడు, గుర్రాలనిచ్చాడు, పెద్ద పులుల్లా తిరిగేటటువంటి వేట కుక్కల్నిచ్చాడు. ఈ సంబారాలన్నీ తర్వాత తీసుకెడతాను, ముందు నా మనసు పీడతో ఉంది, నేను తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలన్నాడు. రాజు కాబట్టి చతురంగ బలాలతో ఉన్నాడు కాబట్టి వచ్చినటువంటి దూతలు వచ్చిన అడ్డదారిలో కాకుండా ఇతరమైనటువంటి మార్గంలో బయలుదేరి ఎన్నో దేశాలు దాటుకుంటూ అయోధ్యా నగరాన్ని చేరుకున్నాడు. అయోధ్యా నగరం వంక చూశాడు. ఎక్కడ చూసినా దుశ్శకునములే, ఇంటి మీద పతాకములు లేవు, ఇంటి ముందు ముగ్గులు లేవు, ఎవరూ అన్నం వండుకున్న దాఖలాలు లేవు, దేవాలయాలు తెరవలేదు, పూజలు చెయ్యలేదు, ఎవరి ముఖాల్లోనూ కళ లేదు, కాంతి లేదు, వాడిపోయి అందరూ ఏడ్చిన వాళ్ళల్లా ఉన్నారు. బయటికి వచ్చిన వాళ్ళు లేరు, తన ముఖం చూసిన వాళ్ళు లేరు. ఉద్యానవనాలన్నీ ఖాళీ, ఎక్కడా ఎవరు నవ్వుతూ సంతోషంగా ఒక్కరు కనపడలేదు. ఏదో ప్రమాదాన్ని నా మనసు శంకిస్తోంది అని భయపడుతూ గబగబా తండ్రి గారు ఉండేటటువంటి అంతఃపురంలోకి వెళ్ళాడు. ఖాళీగా ఉంది, ఎవ్వరూ ఏమీ జవాబు చెప్పలేదు. పరిగెత్తుకుంటూ కైకమ్మ ఉండేటటువంటి ప్రాసాదానికి వెళ్ళాడు. వెళ్ళి ఆ కైకమ్మని చూశాడు. కైకమ్మ కూడా భరతుణ్ణి చూసింది. అనుప్రాప్తం తుతం దృష్ట్వా కైకేయీ ప్రోషితం సుతం ఉత్పపాత తదాహృష్ట త్యక్వా సవర్ణమాసనం. ఎగిరి గంతేసి ఒక్కసారి బంగారు ఆసనం మించి లేచింది. లేచి కొడుకుని దగ్గరగా తీసుకొచ్చి కూర్చోబెట్టుకుంది. నాయనా, మీ తండ్రి చచ్చిపోయాడురా, సీతారామ లక్ష్మణులు అడవికి వెళ్ళిపోయాడురా అని ఆవిడ చెప్పలేదు. ఆవిడ ఏం చెప్పిందంటే, ఆర్యకస్తే శుకశలి యుధాజిన్ మాతులస్తవ ప్రవాసాచ్చ సుఖం పుత్ర సర్వం మే వక్తుమర్హసి ఏవం పృష్టస్తు కైకయ్య ప్రియం పార్థివనందన అచష్ట భరత సర్వం మాత్రే రాజీవలోచన. నాయనా, నీ మేనమామ యుధాజిత్తు కుశలమా? మీ తాతగారి కేకయ్యరాజు కుశలమా? అక్కడ నువ్వు ఏమేం చూసావు, ఎలా గడిపావు, ఎంత సంతోషంగా ఉన్నావు, ఏదవన్నీ చెప్పు అంది. చెప్పవలసినవన్నీ చెప్పాడు. కానీ ఆయన మనసు దశరథుడి కోసం వెంపర్లాడుతోంది.
ఆయన అన్నాడు, అమ్మ అంతఃపురానికి వెళ్ళాను, నాన్నగారు అంతఃపురంలో లేరు, అక్కడ లేకపోతే ఇక్కడే ఉండేవారు కదా నాన్నగారు, ఈ పర్యంకం మీద నాన్నగారు లేరేమమ్మా, మహానుభావుడు కదమ్మా, తండ్రి నన్ను చూడగానే ఎంతో ప్రేమతో పరిగెత్తుకొచ్చి నా మూర్ధన్య స్థానం మీద ముద్దు పెట్టేవారు, అలాంటి నాన్నగారు కనపట్టలేదు, అమ్మ నాన్నగారు ఏరమ్మా అని అడిగాడు. ఆవిడంది, యాగతి సర్వభూతానాం తాంగతింతే పితాగత రాజా మహాత్మా తేజస్వి యాయజూక సతాంగతి. ఆ పెద్ద విశేషమే ఉందిరా, పుట్టిన సర్వభూతములు చిట్ట చివరి ఎక్కడికి పోతాయో మీ నాన్న అక్కడికి పోయాడు రా అంది. ఆశ్చర్యపోయాడు. తచ్చుత్వా భరతో వాక్యం ధర్మాభిజనవాన్ శుచి పపాత సహసా భూమౌ పితృశోక బలార్దిత. పితృశోకంతో నేల మీద పడి తన్నుకు ఏడ్చాడు. ఏడుస్తుంటే ఆవిడంది, మహానుభావుడమ్మా నా తండ్రి, క్వసపాణి సుఖస్పర్శ తాతస్య క్లిష్టకర్మణ ఏన మాం రజసాధ్వస్తం అభీక్షణం పరిమార్జతి. అమ్మ నేను ఆడుకుంటే నా ఒంటి మీద మట్టి పడితే నేను వెళ్ళిపోతుంటే నన్ను పిలిచి నా తండ్రి వంగి ప్రియమార ఆ చేత్తో నవ్వుతూ ఒంటి మీద మట్టి అంతా తుడిచేవాడమ్మా. ఆ చెయ్యి నా ఒంటికి తగిలినప్పుడు ఎంత సంతోషంగా ఉండేదో తెలుసా అమ్మా, ఇంకా ఆ చెయ్యి నాకు తగలదా, కదలదా తండ్రి అని భరతుడు ఏడుస్తుంటే ఆవిడంది, ఎందుకయ్యా ఏడుస్తావు, నువ్వు కాబోయే మహారాజువి, లేచి స్వస్థత పొందు, ప్రతిబంధకం లేని ఈ రాజ్యాన్ని నువ్వు ఎలవలసి ఉంది అంటే ఆయన అన్నాడు, ఏమే భ్రాతా పితా బంధు యస్య దాసోస్మి ధీమత తస్య మాం శీఘ్రమాఖ్యాహి రామస్య క్లిష్టకర్మణ. ఏ కార్యాన్నైనా అవలీలగా సాధించగలిగినటువంటి మహానుభావుడు నా అన్న రామచంద్రమూర్తి, పెద్దవాడు, ఆయనే నాకింక తండ్రి, జ్యేష్ఠుడు. అమ్మా నేను ఆయన పాదములు పట్టి నమస్కరించి ఆయన దగ్గరికి వెడితే తప్ప నాకు మనశ్శాంతి లేదు. అమ్మా పితా హి భవతి జ్యేష్ఠో ధర్మమార్యస్య జానతః తస్య పాదౌ గ్రహీష్యామి సహిదానీం గతిర్మమ. ఆ రామచంద్రమూర్తి పాదములు పట్టుకోవడం ఒక్కటే నాకు గతి, అప్పుడే నాకు శాంతి. ఏడమ్మా రాముడు అని అడిగాడు. అడిగి, అమ్మా నాన్నగారికి ఏమనారోగ్యం వచ్చిందమ్మా, ఎందుకు మరణించారమ్మా, ఇంకా ఏదో యజ్ఞం చేస్తున్నారో, పెద్ద కొడుకు రాముడికి యవరాజ్య పట్టాభిషేకం చేస్తున్నారో అనుకున్నానమ్మా, ఏమనారోగ్యం వచ్చింది, ఎందుకు అకస్మాత్తుగా చనిపోయారు, చనిపోతూ ఆఖరణ ఏం చెప్పారమ్మా అని అడిగాడు. ఆవిడంది, పశ్చిమం సాధు సందేశం ఇచ్ఛామి శ్రోతుమాత్మనః ఇది పృష్టా యథాతత్వం కైకేయీ వాక్యమబ్రవీత్ రామేతి రాజా విలపన్ హాసీతే లక్ష్మణేతి చ స మహాత్మా పరం లోకం గతో గతి మతాంబరః. చిట్ట చివర మీ నాన్న చనిపోయే ముందు హా రామ, హా సీత, హా లక్ష్మణ మీరు నాకు కనపడరా అని ఏడుస్తూ చచ్చిపోయాడు రా. అదేమిటమ్మా అలా చచ్చిపోవడం ఏమిటమ్మా, రామచంద్రమూర్తి అన్నగారు ధర్మాత్ముడు, తండ్రి పక్కన ఉండాలి కదా, లక్ష్మణుడు ఉండాలి కదా, సీతమ్మ ఉండాలి కదా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారమ్మా అన్నాడు. ఏం లేదురా అబ్బాయి, నేను 2 వరాలు అడిగాను. సహి రాజసుతపుత్రాచీరవాస మహావనం దండకాంస వైదేహ్యా లక్ష్మణాను చరోగతః. 14 ఏళ్ళు అరణ్యవాసం చెయ్యమని నేను అడిగానని రాముడు సీతమ్మతో కలిసి అడవికి ఎడుతుంటే తగుదునమ్మా అని లక్ష్మణులు కూడా బయలుదేరి శుశ్రూష చేస్తానని విడిపోయాడు. వాళ్ళు అడవికి పోయారు, ఈయన చచ్చిపోయాడు, కాబట్టి ఎవరు లేరురా పక్కన అందావిడ. ఆయన అన్నాడమ్మా అడవికి ఎందుకు వెళ్ళాడమ్మా, ఆయనకి వరాలన్న మాట బాగా చెవులో పడలేదు, అడవికి వెళ్ళారు అన్నది పడింది. కచ్చిన్న బ్రాహ్మణధనం హృతం రామేణ కస్యచిత్ కచ్చిన్నాడ్యో దరిద్రో వా తేన పాపో విహింసితః. అమ్మా ఒకవేళ రాముడు బ్రాహ్మణ ధనాన్ని ఏమైనా అపహరించాడా, లేకపోతే భ్రూణహత్య చేశాడా, పాపాత్ములైన వారిని శిక్షించకుండా వదిలేశాడా, పుణ్యాత్ములైన వారిని శిక్షించాడా, ఎందుకు అడవులకు పంపాడమ్మా తండ్రి గారు, తండ్రి అడవులకు పంపడే అన్నాడు. అడవులలో ఉన్నారని చెప్పింది. ఎందుకు అడవులకు వెళ్ళారమ్మా అంటే ఆవిడంది, మీ అన్న రాముడు ఎప్పుడూ అటువంటి పాపపు పనులు చేయడు, ఏ పాపము చేయలేదు, నేనే వరాలు అడిగాను నీకోసమని చెప్పి రాజ్యం నీకు ఇప్పించాలని ఆయన ఎంతో సంతోషపడిపోతాడు అనుకుంది. అకంటకం చేయడం కోసం రాముడు అరణ్యవాసానికి వెళ్ళాలని నీకు రాజ్యం ఇమ్మని అడిగాను. మీ నాన్న సత్యవాక్యమునకు బద్ధుడై రాజ్యం ఇచ్చానని రాముణ్ణి అడవులకు పంపాడు.
పంపి కొడుకుని చూడకుండా ఉండలేక కలవరిస్తూ మరణించాడరా. దానివల్ల ఇప్పుడు ఇంకా కంటకం లేదు, నీకు అప్రతిహతంగా రాజ్యం చిక్కింది. మా శోకం మా చ సంతాపం ధైర్యమా శ్రయపుత్రక తదధీనాహి నగరీ రాజ్యం చైతదనామయం. ఇప్పుడు దశరథుడు లేడు, రాముడు లేడు, లక్ష్మణుడు లేడు, సీతమ్మ లేదు, రాజ్యమకంటకం. హాయిగా భరత నువ్వు ఈ రాజ్యాన్ని పరిపాలించు. భరతుడు అన్నాడు, దుఃఖే మే దుఃఖమకరోహో వ్రణేక్షారమివాదధాః రాజానం ప్రేతభావస్థం కృత్వా రామంచ తాపసం. తండ్రి చచ్చిపోయాడని నేను ఏడుస్తుంటే నా కోసం రాజ్యం అడిగానని నువ్వు చెప్తున్నావు. అమ్మా, నాకు ఇది ఎలా ఉందో తెలుసా? పుండు మీద కారం జల్లినట్టుంది. మృత్యుమాపాదితో రాజా తయా మే పాపదర్శిని సుఖం పరిహృతం మోహాత్ కులేస్మిన్ కులపాంసని. తండ్రిని చంపేసినటువంటి అనార్ఘ్యురాలివి నువ్వు, మహాపాపాత్మురాలివి, కులాన్నంతటినీ పాడు చేసిన దానివి. వినాశితో మహారాజ పితామే ధర్మవత్సల కస్మాత్ ప్రవ్రాజితో రామ కస్మాదేవ వనంగతః. తండ్రి మరణించడానికి, రాముడు అరణ్యవాసానికి వెళ్ళడానికి నువ్వొక్కత్తవే కారణమమ్మా. నిన్ను చూస్తేనే నాకు పరమ అసహ్యం వేస్తోంది. కౌసల్యాచ సుమిత్రాచ పుత్రశోక అభిపీడితే దుష్కరం యది జీవేతాం ప్రాప్యత్వాం జననీం మమ. నిన్ను తల్లిలా చూసినటువంటి రాముణ్ణి లక్ష్మణుణ్ణి అడవులకు పంపించి బిడ్డల నుంచి దూరమై ఆ కౌసల్య సుమిత్ర ఏడిచేటట్టు చేశావు కదమ్మా. ఎంత పాపాన్ని మూట కట్టుకున్నావు. తదా జ్యేష్ఠా హిమే మాత కౌసల్యా దీర్ఘదర్శిని తయి ధర్మం సమాస్తాయ భగిన్యామివ వర్తతే. ఆ కౌసల్య మా తల్లి ఎంత బాధపడుతోందో నిన్ను ధర్మబుద్ధితో సోదరిలా చూసింది. సోదరిలా చూసినందుకు ఆవిడ్ని ఎంత బాధ పెట్టావమ్మా, ఎంత కష్టం తెచ్చిపెట్టావమ్మా. నమే వికాంక్షా జాయేత త్యక్తుత్వాం పాపనిశ్చయాం యది రామస్యనాపేక్ష త్వయిన్యాన్మాంతృవత్సదా. నిన్ను నేనసలు ఇప్పుడే ఇక్కడే ఈ క్షణంలోనే విడిచిపెట్టేసి ఉండేదాన్ని. కానీ ఎందుకు నిన్ను నేను ఇంకా గౌరవించి అమ్మా అని అంతఃపురంలో ఉంచవలసి వస్తోందో తెలుసా? ఒక్కటే కారణం, ఇది రామస్యనాపేక్ష తయిస్యాన్ మాతృవత్సదా. రాముడు నిన్ను కూడా కన్న తల్లిలా భావించాడు. నేను నిన్ను బయటికి తోసేస్తే రాముడి తల్లిని తోసేసిన దోషం నాకు అంటుకుంటుంది. అందుకని నిన్ను ఉంచుతున్నాను అంతఃపురంలో. లేకపోతే నువ్వు చెప్పినటువంటి ఈ మాట విన్న ఉత్తర క్షణంలో నిన్ను పైకి తోసేసి ఉండాల్సింది. ఆడపుటక పుట్టావు, తల్లివయ్యావు, ఒకరికి భార్యవి, నీకు కష్టం అంటే ఏమిటో తెలియలేదు, అంత క్రోధంతో ప్రవర్తిస్తావా? అన్యదాకిల ధర్మజ్ఞ సురభిస్సురసమ్మత వహమానౌ దదర్శోర్యాం పుత్రౌ విగతచేతసా. ఒకానొకప్పుడు కామధేనువు ఆకాశ మార్గంలో వెళ్ళిపోతోంది. వెళ్ళిపోతున్నటువంటి కామధేనువు కిందకి చూసింది. ఒక పూటంతా పొలం దున్నాయి రెండెద్దులు. ఇంత కష్టపడి పొలం దున్నినటువంటి రెండెద్దులు ఇంకా దున్నలేక క్లేశపడి నడవలేక బాధపడి కిందకి కాళ్ళు వంచితే రైతు తోక మిలిపెట్టి నడ్డి మీద కొట్టాడు. కొడితే ఆ బాధ చూసి నా వంశంలో పుట్టినటువంటి పుత్రులు ఈ ఎద్దులు, వీటిని రైతు ఇంత బాధ పెడతాడా అని కామధేనువు ఏడ్చింది. ఆ కామధేనువు కన్నుల వెంట పడినటువంటి కన్నీటి బిందువులు కింద వెడుతున్నటువంటి ఇంద్రుడి మీద పడ్డాయి. అత్యంత సువాసనతో ఉన్న ఆ నీటి బిందువుల్ని చూసి పైకి చూశాడు. కామధేనువు కనపడింది. కామధేనువా, నువ్వేడుస్తున్నావు ఎందుకు అని అడిగాడు. నా సమస్త అవయవములలోంచి పుట్టినవారయ్యా బిడ్డలంటే, అన్ని అవయవములలోని తేజస్సు నుంచి పుట్టినవాళ్ళు. ప్రత్యేకించి కొడుకు హృదయము నుంచి కూడా చైతన్యము కదిలితే పుట్టినవాడు. అటువంటి నా బిడ్డలు లోకంలో భూమి మీద ఎంత కష్టపడుతున్నారో చూడు అని కామధేను ఏడ్చింది. అప్పుడు ఇంద్రుడు అనుకున్నాడు, ముక్కున వేలేసుకుని, యస్యాహ పుత్ర సహస్రహిస్తూ కృత్స్నం వ్యాప్యమిదం జగత్ తాం దృష్ట్వా రుదతీం శక్రో నసుతాన్ మన్యతే పరం. ఓహో, ఇన్ని వేల దూడలున్నాయి ఈ కామధేనువుకి. ఈ భూమి మీద ఉన్న ఇన్ని ఆవులు దూడలు ఎద్దులు దూడలు దాని బిడ్డలే. ఇంతమంది బిడ్డలున్నా 2 బిడ్డలకి కష్టం వస్తే కామధేనువు తట్టుకోలేకపోయింది. ఇది కదా పుత్రప్రేమ అంటే అని నేను అనుకున్నాను అని ఇంద్రుడు అనుకున్నాడు ఆ రోజున. అమ్మా,
అన్ని వేల దూడలు ఆవులు ఉన్నటువంటి కామధేనువు 2 బిడ్డలు కష్టపడితే ఏడిచిందే. లేక 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 అశ్వమేధయాగం చేసి అంత కష్టపడి అన్ని పూజలు అన్ని నోములు నోస్తే పుట్టిన సుగుణాభిరాముడమ్మా నా అన్న కౌసల్యకి. ఒక్కగానొక్క కొడుకు. 14 సంవత్సరములు అడవికి వెళ్ళిపోమన్నావే, నారచీర కట్టుకుని వెళ్ళిపోమన్నావే. అసలు ఎండకన్నెరుగని నా తల్లి నా వదిన సీతమ్మ వెళ్ళిపోయిందే. మా అమ్మ కౌసల్య ఎంత బాధపడుంటుందమ్మా. నువ్వు మనిషివా పశువువా? ఎలా పంపించావమ్మా ఇలాగా? పైగా వరాలు కోరానని చెప్తున్నావా? ఇప్పుడు ఈ కల్మషం కడుక్కోవడానికి నేను ఎంత బాధపడాలమ్మా? నీకు ప్రాయశ్చిత్తం ఒక్కటే. ఏ రాముడు అరణ్యంలో ఉండాలి తాపసిగా అని వరం అడిగావో ఆ రాముడి స్థానంలో నేను వెళ్ళిపోతాను తాపసిగా. నారచీరలు కట్టుకెళ్ళిపోతాను. ఈ రాజ్యం అన్నది నాకు అక్కర్లేదు, ఇది మా అన్నగారిది. ఇక్కడ ఈ వంశంలో జ్యేష్ఠపుత్రుడికే రాజ్యం. అమ్మా నేను రాజ్యం పుచ్చుకోను. నువ్వు ఏడుస్తూ రాజ్యం నాకు దక్కకుండా నేను అరణ్యంలో ఉంటే నువ్వు అంతఃపురంలో ఉండి చూడాలి. రాముడు రాజ్యం చేస్తాడు, నేను ఉండను. సాత్వమగ్నిం ప్రవిశవా స్వయం వా దండకాన్విష రజ్జుం బధాననా వాకంఠే సహితేన్యత్పరాయణం నహితేన్యత్పరాయణం. నా అంత నిన్ను చంపడానికి చేతులు రావట్లేదు. ఇంకా బతకాలని కోరిక పెట్టుకోకు. ఇంత ఘోరమైన పని చేసి నీ ముఖం ఎవ్వరికి చూపించకు. నీ అంత నువ్వు స్వాత్వమగ్నిం ప్రవిశవా, అగ్నిహోత్రంలో దూకి చచ్చిపో. లేకపోతే దండకారణ్యానికి నువ్వు వెళ్ళిపో. లేకపోతే కంఠానికి ఉరితాడు పోసుకుని చచ్చిపో తప్ప ఇక నువ్వు బతికుండద్దు. ఎందుకంటే నీకు ఆ అవకాశం పోయింది. నువ్వు అంత ఘోరమైనటువంటి అన్యాయం చేసేసావు అని నా తల్లి కౌసల్య ఎంత బాధపడుతోందో. రాముడు వెళ్ళిపోయి ఇప్పటికి ఇన్ని రోజులైపోయింది అని పరుగు పరుగున కౌసల్యా మందిరానికి ఎడుతున్నాడు. భరతుడు వేస్తున్న కేకలు వినపడ్డాయి కౌసల్యకి. భరతుడు వచ్చాడు. సుమిత్ర వెళ్ళి ఒక్కసారి రాజ్యం కోసం తల్లిని కలిసి ఎంత సంతోషిస్తున్నాడో చూసొద్దాం పద అని. భరించాడు నిందలు కాబట్టి భరతుడు. కౌసల్య వస్తోంది సుమిత్రతో, ఊగిపోతోంది. నీరసపడిపోయి ముఖం నల్లపడిపోయి కొడుకు పక్కన లేడు, భర్త మరణించాడు. ఎంత క్లేశంతోనో గాలికి వణికి ఊగిపోతున్న అరటి చెట్టులా ఉంది కౌసల్య. సుమిత్రని తీసుకుని వస్తుంటే తానే ఎదురు వెళ్ళి కౌసల్య కాళ్ళ మీద పడ్డాడు. కౌసల్య 2 భుజాలు పట్టుకుని పైకెత్తుతూ అంది, ఇదంతే రాజ్యకామస్య రాజ్యం ప్రాప్తమకంటకం సంప్రాప్తం బతకే కైకేయ్యాః శీఘ్రం క్రూరేణ కర్మణ. నాయనా మీ అమ్మ చాలా క్రూర కర్మ చేసి నీకు రాజ్యం తెచ్చిపెట్టింది. సంతోషమా? అకంటకం. నీకు అడ్డు లేదు, నా కొడుకు లేడు. హాయిగా రాజ్యం పట్టం కట్టుకుని అనుభవిస్తావా? సంతోషమేనా నాయనా? నువ్వు కోరుకున్నది నీకు దొరికిందా అని అనేటప్పటికీ భరతుడు కన్నుల నీరు కారుస్తూ తల నేలకేసి కొట్టుకుని నేల మీద పడి దుల్లుతూ కౌసల్య 2 పాదాలు పట్టుకుని తల కౌసల్య పాదముల మీద పెట్టి కన్నుల నీరు కారి ఏడుస్తూ కౌసల్య పాదములను అభిషేకం చేసి కడుగుతూ అన్నాడు, ప్రేష్యం పాపీయసాం యాతు సూర్యంచ ప్రతిమేహతు హంతౌ పాదే నగాం సుక్తాం యస్యార్యోనుమతే గతః. అమ్మా తెలిసి తెలిసి నేను కాని రాముడికి అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు, నా కోసం మా అమ్మ వరాలడిగిందని తెలిసి కూడా నేను రాజ్యాన్ని పొందడానికి అలా ఆలోచించిన వాడనైతే, నాకు ఇది తెలుసున్నవాడనైతే నిద్రపోతున్నటువంటి ఆవుని కాలుతో తంతే ఏ పాపం వస్తుందో ఆ పాతకము నన్ను చుట్టుకొనుగాక. సూర్య భగవానుడికి ఎదురుగుండా మలమూత్రములు విడిచిపెడితే ఏ పాతకం వస్తుందో అది నన్ను కట్టి కుడుపుగాక. కారయిత్వ మహత్కర్మ భర్త భృత్యుమనర్ధకం అధర్మో యోస్యసోస్యాస్తు యస్యార్యోనుమతే గతః. చాలా కష్టమైనటువంటి పని తన దగ్గర ఒక నౌకర్ని పెట్టి చేయించి 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 కూలి ఇస్తాడని ఆశపడి చెమటోడ్చి నౌకరు పని చేసిన తర్వాత కూలి ఇవ్వకుండా పంపించినటువంటి వ్యక్తి ఆ నౌకరు ఏడుస్తుంటే సంతోషించిన వాడికి ఏ పాతకం చుట్టుకుంటుందో ఆ పాతకము నన్ను చుట్టుకుంటుందమ్మా. రాముడు అరణ్యానికి వెళ్ళాడు, నాకు రాజ్యం ఇమ్మని మా అమ్మ అడిగిందని నాకు ఆ విషయం నిజంగా తెలిసి ఉంటే. పరిపాలయమానస్య రాజ్ఞో భూతాని పుత్రవత్ తతస్తం దృహ్యతాం పాపం యస్యార్యోనుమతే గతః.
కన్నబిడ్డల్లా ప్రజల్ని పరిపాలించేటటువంటి రాజు, అంత గొప్ప పరిపాలన చేసేటటువంటి రాజు ఉండగా అటువంటి రాజుకి ద్రోహం తలపెడితే ఎటువంటి పాపం వస్తుందో, రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోయాడని ఇటువంటి వరాలు మా అమ్మ అడిగిందని నాకు ముందు తెలిసి ఉంటే ఆ పాతకం నన్ను కట్టి కుడిపేస్తుందమ్మా. బలిషడ్భాగముద్ధృత్య నృపస్య రక్షత ప్రజా అధర్మోయోస్యసోస్యాస్తు యస్యార్యోనుమతే గతః. అమ్మా, 6వ భాగం పన్ను రాజు ప్రజల